సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో గిరిబాబు గారు, ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల, మన బంధువుల్లో ఎవరైనా బాగా ధనవంతులు, అపర కుబేరులు, శ్రీమంతులైన వాళ్ళ గురించి మన ఇంట్లో మాట్లాడుకుంటే మన ఇంట్లో ఏం చెప్తారంటే, వాళ్ళకేమరా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, ఎప్పటి నుంచే వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ రేంజ్కి రాగలిగారు, అంత కోటీశ్వరులు అని చెప్తుంటారు. అంటే ఇది వ్యాపారం చేసే వాళ్ళే కోటీశ్వరులు అవుతారు అనే నేపథ్యంగా చెప్తారు పెద్దవాళ్ళు. మరి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా కోటీశ్వరులు కావడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయంటారా? యా, తప్పకుండా ఉన్నాయండి. రీసెంట్గా నేను నా వాట్సాప్ స్టేటస్లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఏంటంటే ఎల్బి శ్రీరామ్ యాజ్ ఎ లెక్చరర్గా పిల్లల్ని అడుగుతూ ఉంటాడు, ఏమని మీరు పెద్ద అయ్యాక ఏమవుతారు అని. అందరు కూడా పెద్ద అయ్యాక నేను ఇప్పుడు బీటెక్ చేస్తున్నాను, ఎంటెక్ చేస్తాను, అక్కడ తర్వాత ఉద్యోగం తెచ్చుకుంటా, ఉద్యోగం చేస్తా, లేదా బీటెక్ చేసిన ఎంటెక్ చేసిన సేమ్ ఉద్యోగం కాబట్టి నేను బీటెక్ చదివి ఉద్యోగం తెచ్చుకుంటా అవుతాను, లేకపోతే నాకు అయిపోగానే ఉద్యోగం. అందరూ ఉద్యోగం 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 అంటారు తప్ప ఒక్కరు కూడా నేను ఉద్యోగ కల్పన చేస్తాను, ఉద్యోగాన్ని క్రియేట్ చేస్తాను, నేను వ్యాపారం చేస్తాను, నేను ఉద్యోగాన్ని ఇచ్చే ఒక సంస్థ యజమానిగా ఉంటాను, నేను ఒక బిజినెస్ చేస్తాను, ఎంటర్‌ప్రెన్యూర్ అవుతానని ఎవరు కూడా చెప్పట్లేదు. అంతెందుకు మనం చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని పెంచేటప్పుడు పెద్ద అయితే ఏమవుతారా అంటే, ఉద్యోగం అంటే పోలీస్ ఉద్యోగం చేస్తా, ఐఏఎస్ ఉద్యోగం చేస్తా, ఐపీఎస్ ఉద్యోగం చేస్తా, డాక్టర్ ఉద్యోగం చేస్తా, ఇవే చెప్తారు తప్ప, అంటే డాక్టర్ ఉద్యోగం అంటే ఉద్యోగం అనరు, డాక్టర్ని అవుతా అంటే నేను, అది తప్పేం కాదు అది. బట్ అగైన్ మళ్ళీ అవన్నీ కూడా ఉద్యోగం, ఎక్కడో పని చేయడం, డబ్బు సంపాదించడం, ఎవరికో పని చేయడం, సంపాదించుకోవడం, ఇలాగే ఉంటుంది. అందుకే ఒక సేయింగ్ ఉంటుంది, నిన్ను నువ్వు ఉపయోగించుకోకపోతే ఇంకొకటి నిన్ను ఉపయోగించుకుంటాడు. రెడీగా ఉండండి. నిన్ను నువ్వు ఉపయోగించుకుంటే నువ్వు వ్యాపారం చేసుకున్నట్టు, నువ్వు గ్రో అయినట్టు. లేదు, నీ టైం వాడికి ఇచ్చి జీతం తీసుకుంటే నిన్ను ఇంకొకటి ఉపయోగించుకుంటారు. అంటే నీ తెలివిని నువ్వు ఉపయోగించుకుంటే నువ్వు ఒక పెద్ద వ్యాపారస్తులుగా మారుతావు కదా. నీ తెలివిని వేరే వాళ్ళు ఉపయోగించుకుంటే నువ్వు ఒక ఉద్యోగస్తులుగా మారిపోతావు. చదివాను సార్, గుర్తొస్తుంది. నిన్ను ఉపయోగించుకుంటే నువ్వు, నీ తెలివిని ఉపయోగించుకుంటే నువ్వే ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం సృష్టించు. నిన్ను నువ్వు ఉపయోగించుకోకపోతే ఇంకొకటి నిన్ను ఉపయోగించుకుని రెడీగా ఉంటాడు, ఉద్యోగస్తులుగా మారిపోతావు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నార్మల్ గా ఒక కంపెనీ యొక్క ఆఫర్ లెటర్ ని ఏమంటారు అఫీషియల్ గా? సిటిసి అంటారు. వాట్ ఇస్ అ సిటిసి? కాస్ట్ టు కంపెనీ. అంటే కంపెనీకి నువ్వు ఎంత కాస్ట్ అవుతున్నావు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? రఫ్ గా, సపోజ్ నీ ద్వారా నేను నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చి నిన్ను నేను హైర్ చేసుకుంటున్నాను, హైర్ చేసుకుంటున్నా. నీ సిటిసి అంతా 12 lakhs per annum. సో నేను కంపెనీ యజమానికి ఏం ఆలోచిస్తా, ఇతనికి 12 lakhs సంవత్సరానికి ఇస్తే నాకు ఇతని మీద కనీసం ఒక 3 times రావాలి. అంటే 3 times అంటే నాకు 12 into 3 36 lakhs వస్తే ఒక 12 మీకు ఇచ్చేస్తా. ఒక 12 నేను పెట్టే ఖర్చు, అంటే ఇంటీరియర్, నా ఆఫీసు, ఆఫీసు, నీకు ఇచ్చే ఫర్నిచర్, నీకు ఇచ్చే ఫెసిలిటీ, నీకు ఇచ్చే అన్ని ఎమ్యూనిటీస్ అన్ని కలిపి ఇంకొక 1 second అయిపోయింది. థర్డ్ వచ్చేసి నీ మీద నాకు రావాల్సిన లాభం. మొత్తం సిటీసీ 3 times చేయాలి మినిమం. ఇది ఆ 3 times లో ఒక టైం నీకు ఇచ్చేస్తా 12 lakhs. ఒక 12 lakhs నా ఖర్చు నీ మీద పెట్టినందుకు. నీకు ల్యాప్టాప్ ఇవ్వాలి, నీకు ఇంటీరియర్స్ ఇవ్వాలి, నీకు ఒక ఆఫీస్ ప్రెమిసెస్ ప్రొవైడ్ చేయాలి, దాన్ని రెంట్ కట్టాలి, నీకు హౌస్ కీపింగ్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి కదా. నీకోసం ఒక వ్యాపారం కొనుక్కరావాలి బయట నుంచి, నువ్వు పని చేయడానికి నేను పని కల్పించాలి కదా. 1 time. ఒక టైం ఏంటి, నీ మీద నాకు లాభం రావాలి. ఈ 3 times. నువ్వు 4 times ఇచ్చావు అనుకోండి, మీరు 4 times కనుక, 12 into 4 times ఇస్తే నీకు కొంచెం ఇన్సెంటివ్ ఇస్తా. అదే నువ్వు నీ సిటీసీకి 5 times కనుక నువ్వు ఇవ్వగలిగితే నీకు ప్రమోషన్ కూడా ఇస్తా, 2 లక్షలు ప్రమోషన్ ఇస్తా. అదే నువ్వు సిటీసీకి ఒక 7-8 times చేస్తే ఇక నువ్వు సూపర్ స్టార్ ఆఫ్ ద ఎంప్లాయీ. అంటే ఏంటి, నేను ఏం చేస్తున్నాను, నీకు ఒక సిటీసీ ఇచ్చి దాని మీద నువ్వు ఎన్ని టైమ్స్ చేయాలి? మినిమం 3, యూ విల్ గెట్ 0 ఓన్లీ శాలరీ. 4 times కొంచెం ఇన్సెంటివ్, 5 times నీకు ఎలివేషన్, 6 times 7 times 8 times చేస్తే నీకు ఒక మంచి పొజిషన్ కంపెనీలో, ఒక కారు, బిజినెస్ పార్ట్నర్ రావచ్చు. అంటే ఇక్కడ నేను నిన్ను హైర్ చేసుకున్నప్పుడు నీ యొక్క క్యాలిక్యులేషన్ ఇలా చేస్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇవ్వలేదు, నేను ఇచ్చిన 1 time నా 3 times ఇవ్వకపోతే ఫైర్ చేసేస్తాం. అదే నువ్వు ఇస్తే హైర్ చేసుకుంటాం, లేదా ఫైరే. ఓకే, సో మనం ఎలా ఆలోచిస్తున్నాం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా, అలా ఆలోచించి గ్రో అవుతున్నాను లేదా? సో మీరు మనం వాడుకోకపోతే మిమ్మల్ని నేను వాడుకుంటున్నాను. సో ఈ మెంటాలిటీ ఉన్నంత కాలము ఆ ఒక ఎంప్లాయీ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్గానే ఉంటూ ఉంటారు, ఎంప్లాయీస్గా రిటైర్ అవుతుంటారు. మీరు కావాలంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని వాళ్ళ గుండె
టచ్ చేసి మాట్లాడండి వాళ్ళతోటి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని. పేరుకు సాఫ్ట్వేర్, శాలరీ ఎక్కువ వస్తుంది. ఆ శాలరీ ఏం చేస్తున్నాం అంటే, నేను 55 వచ్చేప్పటి వరకల్లా హోమ్ లోన్ పూర్తయిన ఒక ఇల్లు, ఈఎంఐ పూర్తయిన ఒక కారు, ఒక 4-5 సార్లు వెకేషన్కి వెళ్ళొచ్చి ఉంటాను, మా అబ్బాయి చదువుకుంటున్నాడు, ఈ లైఫ్ టైం నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకునే ఒక పొజిషన్ ఉన్నానని చెప్తారు. కానీ ఆఫ్టర్ 55 తర్వాత పరిస్థితి ఏంటి అంటే, మనకు బ్రహ్మాండం చెప్తుంటారు కదా, పైన బట్ట కింద పొట్ట అని, ఆ టైప్ అయిపోతూ ఉంటారు. కానీ మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛ ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? జాబ్ అయిపోయింది కదా, సో మీకు హోమ్ లోన్ పూర్తయిన ఇల్లు ఉంటే సరిపోయిందా? వాట్ అబౌట్ యువర్ ఫుడ్? మీరు 50 ఇయర్స్కి రిటైర్ అయిపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, 55కి అయిపోతే మీరు ఇంకా 75-80 వరకు బతుకుతే మీకు ఎవరు మిమ్మల్ని ఫీడింగ్ చేయాలి? మీ యొక్క ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? సో ఇవన్నీ ఒక పక్క అయితే, మీరు ఒక కోటీశ్వరుని ఒక భావన అంటే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఒక మన టైం మన కొద్దిగానే ఉంచుకోవాలి, మన టైం మన కోసం వాడుకోవాలి, ఇంకొకరి కోసం వాడొద్దు, 9 to 5 జాబ్ చేయొద్దు, నాకు ఒక ఆర్థిక స్వేచ్ఛ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఇవన్నీ కూడా కోటీశ్వరుని భావన నుంచి వస్తాయి. ఒకసారి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, మనం చేసాం అది. సో కోటీశ్వరుడు కోటి కళ, ఆ కోటి కళ నెరవేర్చుకోవడం ఎలా? మనం ఎంప్లాయీగా ఉన్నాను, నేను జాబ్ చేస్తాను, మరి దీన్ని కోటీశ్వరుడు అవ్వలేకపోతానంటే అవ్వచ్చు. మీకు ముందు నుంచి ప్లానింగ్ ఉండాలి. సో మీరు అడిగారు కదా, ఇప్పుడు ఒక ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అవ్వలేరు అంటే డెఫినెట్లీ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవ్వాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. అదంతా కూడా మన మైండ్ సెట్లోనే ఉంటుంది. అందుకే రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ చదివితే అందులో అతను రిచ్ డాడ్ ఎలా ఉంటాడు, పూర్ డాడ్ ఎలా ఉంటాడు, ఇదంతా కూడా మైండ్ సెట్లోనే ఉంటుంది. సో నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నా బతుకు ఇంతే, నేను ఎట్లే ఉంటాను అనుకుంటే అంతే ఉంటాం. ఆ మేనిఫెస్టేషన్ మన మైండ్ నుంచి రావాలి. అలా కాదు, నాకు విజన్ ఉంది, నేను ఒక 5 years తర్వాత ఇక్కడ ఉంటాను, 10 years ఇక్కడ ఉంటాను, నేను ఇలా గ్రో అవుతాను అని మనం ఏం చేయాలి? వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో మనం మెలకువలు నేర్చుకొని వ్యాపారంలో ఎక్సెల్ అవ్వడానికి అవకాశం లేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఇన్వెస్ట్ ఇన్ బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదరు, మనం చదివే మీద హిస్టరీ అయింది, పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టేవాడు అబ్రాడ్లో అని. అలా పెట్రోల్ కొట్టే వ్యక్తి ఊహించాడా నేను ఇలా ప్రపంచ కుబేరులో జాయిన్ అవుతాను? లేదు కదా వాళ్ళ ఫాదరు. బట్ ఆయన ఆ ప్రణాళిక వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దాన్ని వాళ్ళ కొడుకు ఫుల్ఫిల్ చేశాడు, ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో ఉంటాడు. బట్ వాళ్ళ ఫాదర్ ప్రీవియస్ జనరేషన్ జస్ట్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టే ఒక చిన్న ఎంప్లాయీ, అక్కడ నుంచి ఒక విజన్ తోటి, ఒక వ్యూ తోటి ఇలా తీసుకుంటూ వచ్చారు. అలాగే మనం కూడా నార్మల్గా ఒకటి చెప్తుంటాను నేను ఎప్పుడు కూడా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళు, ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్న వాళ్ళు, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, బ్యాంక్లో ఎఫ్డీ చేసుకున్న వాళ్ళు ఎవ్వరు కోటీశ్వరు కాలేరు. ఇన్వెస్ట్ చేస్తే అవుతారు. ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి? వీలైతే ల్యాండ్లో చేయండి, లిక్విడిటీ లేకపోతే దాన్ని వదిలేయండి. ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ చాలా డౌన్ ట్రెండ్ నడుస్తుంది, అవసరం అమ్మలేము అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని బదులు క్యాపిటల్ మార్కెట్కి రండి. క్యాపిటల్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంది. సో దాంట్లో మీరు లాస్ట్ 20 yearsలో ఒక 1 lakh పెట్టి వదిలేస్తే చాలా ఫండ్స్ ఇవాళ more than 100 crore 1 crore అని 100 times పెరిగిన ఫండ్స్ బోలెడ్ ఉన్నాయి. 100 times ఒక 1 lakh పెట్టి వదిలేస్తే లాస్ట్ 20 years బ్యాక్ ఈరోజు 70 lakhs 80 lakhs 1 crore 1.5 crore 2 crores అనే ఫండ్స్ బోలెడ్ ఉన్నాయి. బట్ ఎవ్రీ స్టాక్ ఇన్ ద లాస్ట్ 25 years మల్టిప్లైర్ కాలేదు. 25 years బ్యాక్ మనకు ఇండియాలో ఒక 1000 స్టాక్స్ ఉంటే అందులో గట్టిగా ఒక 10% ఆఫ్ స్టాక్స్ కూడా ఈరోజు మనుగడ సాగించట్లేదు, అంటే 90% వానిష్డ్. వేరస్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, 100కి 100% మినిమం లెవెల్ చూసుకున్న వర్స్ట్ ఫండ్ అనుకున్నా కూడా ఒక 70 times 80 times అయింది 25 yearsలో. అంత పొటెన్షియల్ ఉంది. జనరల్గా నేను చెప్తుంటా కదా, రూల్ 15,000 15 years 15%, అలా 15,000 ఎవ్రీ మంత్ చేసుకుంటూ వెళ్తే 15 years తర్వాత కోటీశ్వరుడు అయిపోవచ్చు, 1 crore అవ్వచ్చు. ఇంకోటి చెప్తాను, ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు మీ ఆరోగ్యం మంచిగా ఉండాలనుకోండి, డబ్బు ఖర్చు పెట్టాలా పెట్టొద్దా? ఆరోగ్యం బాగుండాలంటే పెట్టాలి కదా. కానీ మీరు డబ్బు ఖర్చు పెడితే అనారోగ్య పాలవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అనారోగ్యం ఉండాలంటే ఏం చేయాలి? జంక్ ఫుడ్ తినాలి, తర్వాత మందు తాగాలి, సిగరెట్స్ స్మోక్ చేయాలి, పబ్లోకి వెళ్ళాలి, అమ్మాయిలు, తర్వాత లేట్ నైట్ నిద్రపోకుండా, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నాయా? మరి ఇవన్నీ ఖర్చు పెడుతూ ఉంటే ఆరోగ్యం బాగుంటుందా బాగుండదా? డెఫినెట్లీ బాగా చెడిపోద్ది. అంటే ఆరోగ్యం బాగుండొద్దు అనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. సో దిర్ ఆల్ కాస్ట్లీ. అదే ఆరోగ్యం బాగుండాలంటే ఏమి చేయొద్దు. యాక్చువల్గా మార్నింగ్ లేవండి, మా అయితే వాకింగ్ చేయండి ఫ్రీ, యోగా చేయండి ఫ్రీ, ధ్యానం చేయండి, దానికి ఒక ప్రాసెస్ అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చోండి, ధ్యానం యోగా చేయండి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి, అన్నీ ఫ్రీ. అంటే ఇవన్నీ ఫ్రీ కదా, ఖర్చు లేదు, బట్ డెఫినెట్లీ ఆరోగ్యం బాగుంటుంది. దానికి రివర్స్, సిగరెట్, మందు, అమ్మాయిలు, పబ్బు, లేట్ నైట్, నిద్రపోకుండా ఫోన్లో స్పెండ్ చేయడము, పొద్దున 3 o'clock వరకు లేట్ నైట్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటే టైము బొక్క, డబ్బులు ఖర్చు, డెఫినెట్లీ అనారోగ్యం. అంటే ఇవన్నీ ఖర్చు పెట్టాలి. ఏమి చేయకపోతే ఫ్రీ. అంటే జనాలందరూ సింపుల్ ఇస్ డిఫికల్ట్ అని చెప్తుంటారు. నేను ఆ సింప్లీ ఉన్న డిఫికల్ట్ ఏంటంటే సింపుల్గా ఉండడం.
ఆ డిఫికల్టీని ప్రాక్టీస్ చేయడానికి కష్టపడతారు, బట్ డబ్బులు ఖర్చు పెట్టి ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా కాకుండా మనం కోటీశ్వరుడు అవ్వాలని అనుకుంటే మనకు అంత మైండ్ సెట్లో ఉండాలి. అదంతా కూడా ఆ మైండ్ సెట్లో ఉంటే డెఫినెట్లీ మనము నెక్స్ట్ లెవెల్లో ఎట్లా ఉండాలి. ఇప్పుడు అందుకే కొంతమంది నాకు వచ్చే వాళ్ళు చెప్తుంటారు, ఇప్పుడు నార్మల్గా నా బడ్జెట్ ప్రకారం నా ఇన్కమ్ ప్రకారం నేను ఒక 2 BHK తీసుకుంటా, లేకపోతే స్టాండర్డ్ అపార్ట్మెంట్ తీసుకుంటా అంటే నేను చెప్తాను ఇప్పుడు స్టాండర్డ్ సరిపోద్ది, ఒక 10 years తర్వాత మీ ఇన్కమ్ పెరుగుద్ది, సిటీసీ పెరుగుద్ది, వాళ్ళు పెరుగుతాయి, పిల్లలు పెద్ద అవుతారు, సరిపోద్దా? ఇది సరిపోదు కదా. సో కనుక మన విజన్ 10 years నేను ఎక్కడ ఉంటా, దానికి సరిపడా నాకు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, దానికోసం ఏం చేయాలి, ఆ గోల్ అచీవ్ అవ్వాలంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి. నువ్వు ఇప్పటి నుంచే కాకుండా కొంచెం సేవింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని ఎక్వైర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏదైనా బ్రిడ్జ్ కట్టింది అనుకోండి, వాళ్ళు ఒక 4-5 years కోసం చూడరు, 20 yearsకి ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, 20 years తర్వాత దీని మీద ఎంత ఫ్లో ఉంటుంది, ఎంత ఫుట్ఫాల్ ఉంటుంది, దాని ప్రకారంగా ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారు, దాని ప్రకారంగా రోడ్ వైడనింగ్ చేస్తారు, అంతే కదా. ఒక 20 years తర్వాత వచ్చే చేంజెస్ బట్టి చేస్తారు. అలాగే మన లైఫ్ కూడా, మన ప్లానింగ్ కూడా, మీరు ఎంప్లాయీ అయినా సరే మనం ఏం కావాలని కోరుకుంటే డెఫినెట్లీ జరుగుతుంది అది. రైట్. సో అలా ఏం కావాలని కోరుకోవడంలోనే మన ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో దానికోసం మీరు కష్టపడండి, వచ్చిన డబ్బుల్ని కొంచెం సేవ్ చేయండి. అలా కాదు నేను తీసుకెళ్ళి మొత్తం ఖర్చు పెట్టేస్తా, స్పెండ్ చేస్తా అంటే అక్కడే ఉంటాం. సో మీ లెక్కలు ఎక్సెల్లో ఉండాలి, ఆ ఎక్సెల్ లెక్కలన్నీ కూడా యాక్చువల్గా ఉండాలి. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, ప్లాన్ చేయాలి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. అండి. కోటీశ్వరులు కావాలి, శ్రీమంతులు కావాలి, అపర కుబేరులు కావాలి అంటే కేవలం పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తేనే కాకుండా బస్ ఒక ప్రణాళికాబద్ధమైన, అంటే ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధమైన ఫైనాన్షియల్ డిసిప్లైన్ గాని అలవరుచుకుంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఏం లేదు, కోటీశ్వరులు కావచ్చు. బిజినెస్ చేయకపోయినా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలండి, ఇన్వెస్ట్ చేయాలి. చాలు. అదొక మార్గం ఉంది కదా క్యాపిటల్ మార్కెట్స్. రైట్. నథింగ్ బట్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.